ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, పర్టికులర్గా ఒక్కొక్క లగ్నానికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోవచ్చు, సెకండ్ ఆప్షన్ అది. బట్ పర్టికులర్ లగ్నాలకి ఇన్ జనరల్గా మీకు వేటి మూలంగా ఇబ్బంది అనేటువంటిది కొంచెం ఉంటుంది, వేటి మూలంగా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను. అయితే ఇందులో దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇది మనం జనరల్గా చెప్పుకునేది, బట్ మీ పర్సనల్ చార్ట్ని బట్టి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అదేంటి అనేటువంటిది నేను మీకు లాస్ట్లో చెప్తాను. సో వీడియోని ఆఖరి వరకు చూడండి. దాని ద్వారా ఏమవుతుందంటే పర్టికులర్గా మీరు దీన్ని ఎంతవరకు, ఈ నేను చెప్పిన కాన్సెప్ట్ని ఎంతవరకు మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి, దీనివల్ల ఎటువంటి లబ్ధీలు పొందుతారనేటువంటిది మీకు తెలవడం జరుగుతూ ఉంటుంది. సో వన్ బై వన్గా ఒక్కొక్క లగ్నం నుంచి మనం ఇప్పుడు చెప్పుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభ లగ్నంలో అంటే వృషభ లగ్నం తెలిస్తే లగ్నం చూసుకోండి, లగ్నం తెలియని వారు రాశి చూసుకోవచ్చు. అందులో ఉన్నటువంటి నక్షత్రాలు కూడా మీరు చూసుకోవచ్చు. వృషభంలో ఉండేటువంటి నక్షత్రాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర, 1-2 పాదాలు. వీరందరికీ కూడా నేను చెప్పేటువంటిది ఇప్పుడు వర్తిస్తుంది. అయితే ఇందులో పర్టికులర్గా వృషభ రాశి కనుక చూసుకున్నట్లయితే మీకు వేటి మూలంగా సడన్ చేంజ్ కానీ సడన్ ఇబ్బంది కానీ వస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి. చిన్నప్పుడైతే మీ విద్యా సంబంధించినటువంటి విషయంలో మార్పు కావచ్చు, కొంత ఇబ్బంది కావచ్చు, వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది గురువుల వల్ల. లేనట్లయితే మీరు అబ్జర్వ్ చేయండి, వృషభ లగ్నంలో ఎవరైనా జన్మించారు అంటే 99% ఆఫ్ జాతకాల్లో వాళ్ళకి ఎక్కడో 9వ స్థానం బాగుండి శనిగ్రహం వెళ్ళి అద్భుతమైన స్థానాల్లో ఉంటే తప్ప 99% ఆఫ్ కేసెస్లో వృషభం వారు వాళ్ళ గురువు చెప్పినటువంటి దాన్ని ఎక్కడ సాటిస్ఫై అవ్వరు. వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే ఇంకా ఇన్డెప్త్గా ఇంకేదో కావాలి, ఇంకేదో చెప్పాలనేటువంటిది ఉంటుంది వృషభం వారికి. అయితే ఇక్కడ వీళ్ళకి వచ్చేటువంటి కర్మ కూడా ఇట్స్ నాట్ అంటే కర్మకారకుడు శని కామన్గా అయితే, బట్ ఇక్కడ వచ్చేటువంటి కర్మ గురు రూపంలో వస్తూ ఉంటుంది వీరికి. అది ఎలాగా అంటే సహజంగా ఎక్కడ మిస్టేక్స్ చేస్తారు వృషభం వాళ్ళు, ఇబ్బంది పడడం అనేది ఎక్కడ జరుగుతుంది అంటే, ఎవరో ఫ్రెండ్ కలుస్తారు, లేకపోతే ఎవరో రిలేషన్స్లో ఎవరో కలుస్తారు, మీకు ఇందులో పెడితే చాలా ఎక్కువ లాభాలు వస్తాయి తెలుసా మీకు అని అనడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో జరిగేటువంటిది ఏంటి అంటే, వీళ్ళు ఏ షేర్స్లోనో లేకపోతే ఇవాళ రేపు మనకి బిట్ కాయిన్స్ అని వస్తూ ఉంటాయి, అటువంటి బిట్ కాయిన్స్లోనో లేకపోతే ఏదైనా గోల్డ్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో ఒక్కొక్కసారి తక్కువగా ఉంది ఇప్పుడు పెరుగుతుంది అనేటువంటి దాంట్లో పెట్టి అది మళ్ళీ ఇంకొంచెం తగ్గడం వల్ల వీటి మూలంగా మీకు ఇబ్బంది అనేటువంటిది వస్తుంది. గుర్తుపెట్టుకోండి వృషభం వారికి. అయితే ఇది సమ్ టైమ్స్ 99% కేసెస్లో జరిగిన 1% ఆఫ్ కేసులో మిస్ అవుతుంది. ఎప్పుడు మిస్ అవుతుంది అంటే, మీ యొక్క జూపిటర్ హౌజెస్లో కానీ జూపిటర్ కానీ మంచి శుభగ్రహాల సంబంధం కలిగి ఉన్నా, లేదా మీకు ఆ దశ అసలు జీవితంలో ఎప్పుడూ రాకపోయినా, పాపగ్రహ సంబంధాలు లేకుండా జూపిటర్ ఉన్నా మీకు ఇబ్బంది అనేటువంటిది కలగదు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఉదాహరణకి ఇప్పుడు ఈ లగ్నంలో జన్మించాము, కానీ నక్షత్రాలు కొంతమందికి ఏమవుతుంటుందంటే, గురు నక్షత్రం తర్వాత అంటే గురు గ్రహం తర్వాత శని గ్రహం అంటే శని యొక్క నక్షత్రం ఉంటుంది సర్వసాధారణంగా ఎప్పుడు కూడా. పునర్వసు తర్వాత పుష్యమి నక్షత్రము, విశాఖ తర్వాత అనురాధ నక్షత్రము, పూర్వభాద్ర తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం. లక్కీగా కొంతమంది ఏమవుతారు వృషభ లగ్నంలో జన్మిస్తూ ఎగ్జాక్ట్లీగా
ఆ శని నక్షత్రంలో జన్మించడం జరుగుతుంది. అంటే గురువు మహాదశ ఇంకా లేదు వాళ్ళకి, ఎప్పుడో 100 సంవత్సరాల తర్వాత ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, అలా జన్మించినప్పుడు మీకు గురువు వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా తగ్గుతాయి. లేదా కొంతమందికి 60 ఏటో 70 ఏటో వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఏమవుతుంటుంది అంటే సర్వసాధారణంగా మీకు ఈ కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో మీరు ఇబ్బంది పడాలి, అవి కూడా తగ్గుతూ ఉంటాయి. అంటే మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది, మీ జూపిటర్ పాడైనట్లయితే మీకు ఎప్పుడో 80 ఏళ్ళకో 100 ఏళ్ళకో కనుక గురు మహర్దశ వస్తుందంటే మీరేం వర్రీ అవ్వాల్సిన పని లేదు. నేను ఇప్పుడు చెప్పిన విషయాల్లో అలా కాదండి, స్పాయిల్ అయ్యాడు, నాకు యుక్త వయసులో ఉంది అన్నప్పుడు మాత్రం మీరు చేసుకోవాల్సిన రెమెడీ ఏంటో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ చార్ట్లో మీ గురువు ఏ గ్రహాల ద్వారా స్పాయిల్ అయ్యాడో వాటికి రెమెడీ చేసుకోవాలి. అది జాతకం చూస్తే అది రవి ద్వారానా, కుజుడి ద్వారానా, శని ద్వారానా, కేతు ద్వారానా అని ఉంటుంది. అలా కాకుండా స్పెసిఫిక్గా గురుబలం పెరగాలి అంటే మీరు చేయవలసినటువంటిది, శనగలు ఉంటాయి, 1 కేజీ-పావు శనగలు ఎల్లో కలర్ క్లాత్, కేజీ-పావు శనగలు ఎల్లో కలర్ క్లాత్ దానంగా ఇవ్వండి. రెండవది ఏంటంటే ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క స్తోత్రం, అంటే మీకు కనుక నేను ఇప్పుడు చెప్పినటువంటి షేర్ మార్కెట్లో కానీ అండ్ గురువుల ద్వారా లేకపోతే గోల్డ్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో ఏదైనా ఇబ్బంది పడ్డాము, లేదా సడన్గా ఏదో లాభం వస్తుందని ఎవరో ఫ్రెండ్ చెప్పడం ద్వారా వచ్చిన ఇబ్బంది చెప్పానని మీకు, అంటే ఫ్రెండే చెప్పాలని రూల్ లేదు, ఎవరైనా చెప్పొచ్చు. ఇక్కడ ఫ్రెండ్ ద్వారా వస్తుంది అనుకోకండి దయచేసి. అట్లా ఆ కాంబినేషన్స్ ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా, అంటే ఈ గురువు పాడైనట్లయితే నేను చెప్పినటువంటిది ఇప్పుడు శనగలు ఎల్లో కలర్ క్లాత్ దానంగా ఇవ్వడము, గోవులకి పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క అరటి కాయలు తినిపించడం చేయండి. అయితే ప్రతిసారి గురువు వల్లే వస్తుందా అంటే సమ్ టైమ్స్ వేరే గ్రహం కూడా వస్తుంది. ఎందుకు అంటే మీ పర్సనల్ చార్ట్లో ఉన్న గ్రహాల యొక్క సంబంధం వల్ల. కాబట్టి మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కానీ మీకు ఇప్పుడున్నట్టు అంటే మీరు ఇన్ జనరల్గా వృషభ లగ్నంలో జన్మించారు అంటే మాత్రం ఈ ప్రక్రియ కనుక చేసుకుంటూ మీకు ఇంకా దగ్గరలో గోవులు మనకి ఆలయాలు ఉన్నట్లయితే పసుపు గంధము ఈ 2 పదార్థాలని, మీకు ఎక్కువగా నష్టాలు వస్తున్నాయన్నప్పుడు ఈ 2 పదార్థాలు తీసుకెళ్ళి దానంగా ఇచ్చారు, ఆలయంలో డొనేట్ చేశారు, ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. వీడియోని నేను ఎండింగ్ వరకు చూడమన్నది ఎందుకు అనేది ఇప్పుడు చెప్తానని మీకు. ప్రతి జాతకానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు మేషలగ్నం నుంచి మీనలగ్నం వరకు మనం ఒక్కొక్కటి చెప్తూ వస్తున్నాం. అందులో పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్ ఏదైతే ఉందో అది పర్టికులర్గా మనము కర్మ, అంటే ఒక కర్మ పర్పస్ మీద ఈ భూమి మీదకి వచ్చాము, దాన్ని ఏ రకంగా మనం అవాయిడ్ చేయగలము, దాని నుంచి ఏ రకంగా తప్పించుకోగలము, దాన్ని ఏ రకంగా నల్లిఫై చేసుకోగలము, అంటే ఏ దేవత ఆరాధన చేసుకుని నల్లిఫై చేసుకోగలము అనేది చెప్పాను మీకు. అయితే ఇందులో ఇది ఖచ్చితంగా మీకు జరగాలి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో దాని నుంచి మీరు బయటపడాలి అంటే మీరు ముఖ్యంగా చేయవలసినటువంటిది చెప్పిన రెమెడీ కంటిన్యూస్గా చేయండి, ఎన్ని ఆటంకాలు వచ్చినా. ఎందుకంటే మీరు ఏదైతే ఇప్పటివరకు మీ లగ్నం గురించి విని మీరు ఏదైతే మీరు చేద్దాం అనుకుంటారో అది చేయడం అంత సులభం కాదు. మీకు ఖచ్చితంగా అది చేసే క్రమంలో ఖచ్చితంగా మీకు ఆటంకాలు వస్తాయి. ఎవరో సడన్గా అదే సమయం ఈ రోజు నుంచి మొదలు పెడదాం అనుకునేసరికి ఏదో ఫోన్ కాల్ వస్తుంది, లేకపోతే ఇంకెవరు ఏదో జరుగుతుంది ఫ్యామిలీలో, ఏదో అడుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే మిమ్మల్ని అంత ఈజీగా కర్మ వదిలిపెట్టకుండా ఏదో రూపంలో అది అనుభవించేలా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే సంకల్పం తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కొంతమందికి నేను చూశాను అదే రోజు అనారోగ్యం చేయడం, జ్వరం రావడం, కడుపు నొప్పి రావడం, ఇంకేటో ఊరెళ్ళాల్సి రావడం, అంటే ఏదో కారణం చేతది ఆపుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మీరు కంటిన్యూస్గా రెమెడీ చేయడం ఆపకండి. రెండవది, మీరు చేసే రెమెడీ ఎవరికి కూడా నేను దీనికోసం చేస్తున్నానని చెప్పని, ఈ సంకల్పం కోసం చేస్తున్నాను అనేటువంటి చెప్పకండి. చేస్తున్నానని చెప్పండి కానీ ఏ సంకల్పం కోసం చేస్తున్నానని చెప్పకండి. నేను రోజు ఇప్పుడు ఉదాహరణకు సూర్య నమస్కారాలు చెప్పాను, రోజు సూర్య నమస్కారాలు చేసుకోమని చెప్పాను, నేను చేసుకుంటున్నాను, నాకు బాగుంది. లేదా ఇంకోటి కొంతమందికి లలిత సహస్రనామాల్లో కొన్ని మంత్రాలు, లేకపోతే కొంతమందికి వారాహి అమ్మవారని ఇట్లా రకరకాలు చెప్పున్నాను. నేను అనేది ఏంటంటే నేను పర్టికులర్గా నా సంకల్పం ఇది, ఈ సంకల్పం కోసం చేస్తున్నా అనేది మాత్రం ఎవరికి రివీల్ చేయకండి. ఎందుకంటే ఏదైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక విషయం కనుక మీరు రివీల్ చేశారంటే అది అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి. గుర్తుపెట్టుకోండి, అది ఏదైతే అవ్వాలో ఆ ఛాన్సెస్ పూర్తిగా తగ్గిపోతుంది. బికాజ్ ఆఫ్ మీ మిత్రులు ఉండొచ్చు, మీ శత్రువులు ఉండొచ్చు. మీ శత్రువులు మీరు అలా అవ్వకూడదని కోరుకునే వాళ్ళు ఉంటారు.
మీరు బయటపడకూడదని కోరుకునే వాళ్ళు ఉంటారు. కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా బయటపడకూడదని కోరుకునే శత్రువులు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి పొరపాటును కూడా మీరు ఏ పర్పస్ కోసం ఏం చేస్తున్నారు అనేది ఎవ్వరికీ తెలియనీయకండి. ఇది చాలా ముఖ్యం, గోప్యంగా చేసుకోవాలి. మూడోది, ఇప్పుడు నేను చెప్పిన రెమెడీస్ కొన్ని టెంపుల్స్కి వెళ్ళే ఉంటాయి, కొన్ని గోశాలకు వెళ్ళే ఉంటాయి. కొన్ని దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆలయాలు ఉండకపోవచ్చు, గోశాలు ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఇంట్లోనే చక్కగా పటం పెట్టుకొని అదే ఆలయానికి వెళ్ళినటువంటి దాన్ని ఏదైతే ఆలయానికి వెళ్ళి ఎలా అయితే ప్రదక్షిణం చేసుకొని పూజ చేసుకుంటారో అలాగే ఇంట్లో చేసుకోవచ్చు, అందులో ఎటువంటి దోషం లేదు. కానీ గోశాలకు మరి ఎలాగండి అన్నప్పుడు, మీరు వేరే కంట్రీస్లో ఉన్న ఇండియాలో మీ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా దానం చెప్పాను, ఆ దానం మిమ్మల్ని చేయమని చెప్పని అన్నాను, కానీ మీకు ఏ యుఎస్ కంట్రీస్లోనో, అరబ్ కంట్రీస్లోనో, లేకపోతే ఏ దుబాయ్లోనో ఉన్నప్పుడు అక్కడ కుదరకపోవచ్చు. కొన్నిసార్లు కుదురుతుంది, కొన్నిసార్లు కుదరదు కొన్ని ఆలయాలు. అప్పుడు ఏం చేయాలి అంటే, మీరు పర్టికులర్గా మీ కుటుంబ సభ్యులు ఉంటారు కదా, ఇండియాలో తల్లిదండ్రులు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఫ్రెండ్స్ అయినా పర్లేదు, గుర్తుపెట్టుకోండి. వారి చేత మీకు ఏదైతే దానం చెప్పానో దాన్ని, లేదా గోసేవకు చెప్పాను, వారి చేత చేయించండి. చేయిస్తూ సంకల్పం చెప్పుకునేటప్పుడు, అంటే ఒక దానం తీసుకునేటప్పుడు ఒక వ్యక్తి సంకల్పం అంటే ఒక పురోహితుడితో సంకల్పం చెప్పిస్తారు. ఏమని, పలానా దోష పరిహారార్థం ఈ యొక్క దానం ఇస్తున్నాను అని. అది చెప్పేటప్పుడు మీరు వీడియో కాల్లో ఉండండి. వీడియో కాల్లో ఉండి మీరు కూడా చూస్తూ ఆ దానం సంకల్పం చెప్పించుకొని దానం ఇచ్చేది కనుక చూసినట్లయితే, మీ సంకల్పం మీ యొక్క పేరు మీద, మీరు ఏ పర్పస్ మీద దానం ఇస్తున్నారో దాని మీద ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ పుణ్యం అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇక 4వ పాయింట్, ఏవి పడితే అవి గోవుకు తినిపించకండి దయచేసి. చాలామంది ఏం చేస్తారంటే, దానం ఇవ్వమన్నది కాస్త గోవుకు తినిపిస్తారు, గోవుకు తినిపించమన్నది ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు. కాబట్టి గోవుల్లో కూడా దేశీవాలి ఆవుకు మాత్రమే మీరు తినిపించినప్పుడు మీరు దాని నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మామూలుగా గోవులకి ఏంటంటే, అంటే దోషం పోవాలనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జెర్సీ ఆవు కనుక తినిపించినట్లయితే దోషం పోవాలనేది ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక ప్రాణికి ఫుడ్ పెట్టామనే ఒక పుణ్యం వస్తుంది, ఒక ఆకలి తీర్చామనే సంతృప్తి వస్తుంది అనేటువంటి దాంతో మాత్రమే ఎక్స్పెక్ట్ చేయండి. బికాజ్ ఆఫ్ జెర్సీ ఆవుకి ఎనర్జీస్ ఉండవు, ఆ పవర్ ఉండదు. సో ఖచ్చితంగా మీరు దేశీ వాళ్ళ ఆవుకే తినిపించండి. జెర్సీ ఆవు కూడా పెట్టండి, కానీ ఒక ప్రాణికి ఫుడ్ పెడుతున్నాం అనే భావంతో మాత్రమే తినిపించండి. ఇవి ఖచ్చితంగా పాటించండి. అదేవిధంగా చాలామంది అడుగుతుంటారు, ఏమంటే మేము చేసేటప్పుడు నాన్ వెజిటేరియన్ తినొచ్చా, మాకు ఏలి సూటకంలో ఉన్నప్పుడు పరిస్థితి ఏమిటి? ఇవన్నీ ఏలి సూతకంలో ఉన్నప్పుడు 11 days అయిపోతే కనుక నో నీడ్ టు వరీ. స్త్రీలు ఏదైనా సరే ఉదాహరణకి ఆ 5 days ఉన్నప్పుడు మనసులో ధ్యానం చేసుకోవచ్చు, నో నీడ్ టు వరీ. అదేవిధంగా నాన్ వెజిటేరియన్ అలవాటు ఉన్న వాళ్ళు పొద్దున్న దానం ఇచ్చేసారు, మధ్యాహ్నం తినొచ్చు, కానీ తిన్న తర్వాత మాత్రం దానం ఇవ్వకండి దయచేసి. సో ఇవి పాటించండి. ఖచ్చితంగా మీకు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి విజయాన్ని మీరు సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, శ్రీమాత్రే నమః. ఓం మహాగణాధిపతయే